హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యుటోరియల్. టెట్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం బాలల హక్కులకు సంబంధించి ప్రశ్న అనేది ప్రతి సెట్లో ఒక ప్రశ్న రావడం జరుగుతుంది. కాబట్టి బాలల హక్కులకు సంబంధించి ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. మరింత విద్యా ఉద్యోగానికి సంబంధించి సమాచారం కావాలనుకుంటే మన వాట్సాప్ గ్రూప్లో కానీ లేదా టెలిగ్రామ్ గ్రూప్లో కానీ జాయిన్ అవ్వండి. వాటికి సంబంధించిన గ్రూప్ లింక్స్ అనేటివి క్రింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. బాలలు అనగా 6 నుంచి 14 సంవత్సరాల లోపు ఉన్న బాలబాలికలందరినీ బాలలుగా పరిగణించడం జరుగుతుంది. ఇక్కడ బాల శ్రామికుల చట్టం 1986 ఏం చెప్తుందంటే 14 సంవత్సరాల లోపు ఉన్న బాలబాలికలందరూ కూడా బాలలుగా పరిగణించబడుతుంది అని చెప్పడం జరిగింది. ఇక్కడ బాలల న్యాయ చట్టం 1986 18 సంవత్సరాల లోపు ఉన్న బాలలు, 16 సంవత్సరాల లోపు ఉన్న బాలికలు బాలలే అని ఈ బాలల న్యాయ చట్టం 1986 చెప్తుంది. నెక్స్ట్ హిందుత్వ మైనారిటీ చట్టం 1986 18 సంవత్సరాల లోపు ఉన్న బాలబాలికలందరూ బాలలే అని చెప్పడం జరుగుతుంది. ఈ 3 చట్టాలు 18 సంవత్సరాలు 14 సంవత్సరాలని చెప్పడం జరుగుతుంది. బాలల హక్కులకు సంబంధించి మొదటి అధికారిక ప్రకటన ఎప్పుడు జరిగింది అంటే 1959లో ఐక్యరాజ్య సమితి జనరల్ సెక్రటరీ అయిన కార్ద్ వాల్తీమ్ మొదటన ఈ ప్రకటన చేయడం జరిగింది బాలల హక్కులకు సంబంధించి. నెక్స్ట్ పుట్టిన ప్రతి శిశువు బాల్యము ఆనందంగా సంతోషంగా గడపడానికి అవకాశం కల్పించాలని తెలియజేయడం జరిగింది. దీనిలో సిఆర్సి చైల్డ్ రైట్స్ కన్వర్జేషన్ బాలల హక్కుల ఒడంబడిక, దీనికి సంబంధించిన ప్రశ్న అనేది ప్రతి సెట్లో మనం చూస్తున్నాం. వివిధ దేశాల కృషి ఫలితంగా 1989 నవంబర్ 20వ తేదీన సిఆర్సిని ఏర్పాటు చేశారు వివిధ దేశాల కృషి ఫలితంగా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే 1989 నవంబర్ 20 తేదీన సిఆర్సిని ఏర్పాటు చేయడానికి గుర్తుగా నవంబర్ 20ని అంతర్జాతీయ బాలల దినోత్సవంగా జరుపుకుంటారు. సిఆర్సి 1990 సెప్టెంబర్ 2న అమల్లోకి రావడం జరిగింది. దీనిని బాలల హక్కులకు సంబంధించి అధికార పత్రంగా 140 దేశాలు గుర్తించి వెంటనే సంతకాలు కూడా చేయడం జరిగింది. 1993న ఐక్యరాజ్య సమితి న్యూయార్క్ నగరంలో ఒక సమావేశం నిర్వహించి 1995 చివరి నాటికి అన్ని దేశాలు ఈ సిఆర్సిపై సంతకం చేయాలని తీర్మానించడం జరిగింది. దానిలో భాగంగానే 1995 డిసెంబర్ 31 నాటికి 185 దేశాలు సంతకాలు చేశాయి. 2003 నాటికి 190 దేశాలు సంతకాలు చేయడం జరిగింది. 2013 నాటికి 194 దేశాలు ఈ సిఆర్సిపై సంతకాలు చేయడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మన దేశం భారతదేశం 1992 డిసెంబర్ 11న సిఆర్సిని ఆమోదిస్తూ సంతకం చేయడం జరిగింది. ఈ బిట్టు చాలా ఇంపార్టెంట్. భారతదేశం సిఆర్సిని ఆమోదించిన తేదీని అడిగే అవకాశం ఉంది. 1992 డిసెంబర్ 11న సిఆర్సిని ఆమోదించడం జరిగింది భారతదేశం. నెక్స్ట్ చూసుకున్నట్లయితే సిఆర్సిలోని ఆర్టికల్స్ మొత్తం 54 ఆర్టికల్స్తో ఈ సిఆర్సిని పొందుపరచడం జరిగింది. వీటిలో 3 విభాగాలుగా గుర్తించారు. మొదటి భాగంలో 1 నుంచి 41 ఆర్టికల్స్ను గుర్తించారు. 18 సంవత్సరాల లోపు బాలబాలికల హక్కులకు సంబంధించి ఈ మొదటి భాగం సూచిస్తుంది. నెక్స్ట్ రెండవ భాగం చూసుకున్నట్లయితే 42వ ఆర్టికల్ నుంచి 45వ ఆర్టికల్ వరకు రెండవ భాగం సూచిస్తుంది. సిఆర్సిని అమలు చేసేందుకు వివిధ దేశాలు పాటించే చర్యలకు సంబంధించి దీనిలో పొందుపరిచారు. మూడవ భాగం చూసుకున్నట్లయితే మూడవ భాగంలో 46వ ఆర్టికల్ నుంచి 54వ ఆర్టికల్స్ వరకు సిఆర్సిలోని నియమ నిబంధనలకు సంబంధించి ఈ భాగంలో పొందుపరచడం జరిగింది. బాలల హక్కులకు సంబంధించి ప్రధానమైన హక్కులు 4. అవి ఒకటి చూసుకున్నట్లయితే జీవించే హక్కు, దీనికి మరొక పేరు మనుగడకు సంబంధించిన హక్కు అని కూడా పిలుస్తారు. పిల్లలకి పోషకాహారం అందించడం, ఆరోగ్యం, వ్యాక్సినేషన్, మంచినీరు, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడం దీనిలో భాగంగా ఉంటాయి. నెక్స్ట్ రక్షణ పొందే హక్కు, పిల్లల చేత భిక్షాటనం చేయించడం, శిశు అక్రమ రవాణా, వెట్టి చాకిరి చేయించడం నేరం. గనుల్లో పరిశ్రమల్లో పిల్లల చేత పని చేయించడం నేరం అని తెలియజేస్తుంది ఈ రక్షణ పొందే హక్కు. తల్లిదండ్రుల రక్షణ పొందడం అనేది దీనిలో భాగంగా ఉంటుంది. నెక్స్ట్ 3వ హక్కు చూసుకున్నట్లయితే అభివృద్ధి చెందే హక్కు.
పిల్లలకి విద్య అందించడం, విద్యా హక్కు కల్పించడం, శారీరక మానసిక వికాసానికి ఆటలు ఆడించడం దీనిలో భాగంగా ఉంటాయి, అభివృద్ధి చెందే హక్కులో భాగంగా. నెక్స్ట్ చివరిగా భాగస్వామ్య హక్కు లేదా పాల్గొనే హక్కు. సాంఘిక సాంస్కృతిక కార్యక్రమాల్లో పిల్లలను భాగస్వాములుగా చేయడం, పాఠశాలలో జరిగే కార్యక్రమాల్లో పిల్లలందరూ పాల్గొనేలా చేయడం దీనిలో భాగంగా ఉంటుంది. ఇలా 4 హక్కులు బాలల హక్కులకు సంబంధించి ప్రధానంగా ఉంటాయి. వీటికి సంబంధించి ప్రశ్న అనేది ఖచ్చితంగా రావడం జరుగుతుంది. టెట్ డిఎస్సి రాయబోయే అభ్యర్థుల కోసం బాలల హక్కులకు సంబంధించి ప్రతి సెట్లో ఒక ప్రశ్న రావడం జరుగుతుంది. కాబట్టి చిన్న టాపిక్ అయినా ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి దానికి సంబంధించి వీడియో చేయడం జరిగింది. ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఛానల్కు సపోర్ట్ని అందించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.